ఐపీఎల్ సీజన్ వచ్చిందంటే చిన్న పెద్ద తేడా లేకుండా తమ అభిమాన ఆటగాడిని ప్రత్యక్షంగా చూసేందుకు ఉత్సాహం చూపిస్తారు. ఇందుకోసం టికెట్ కు ఎంత ఖర్చు చేసేందుకైనా వెనుకాడరు. అయితే జీఎస్టీపై కేంద్రం తీసుకున్న తాజా నిర్ణయం క్రికెట్ ప్రియులకు ఆందోళన కలిగిస్తుంది. ప్రత్యక్షంగా చూడాలనుకునే భారత క్రికెట్ అభిమానులకు కేంద్రం నిర్ణయం చేదువార్తగానే చెప్పొచ్చు. వచ్చే ఐపీఎల్ సీజన్ నుంచి టికెట్ల ధరలకు రెక్కలు రానున్నాయి. కేంద్ర ప్రభుత్వం ఐపీఎల్ టికెట్లపై జీఎస్టీని 28 నుంచి 40% పెంచడమే ఇందుకు కారణం. క్యాసినోలు, రేస్ క్లబ్లు, ఐపీఎల్ వంటి క్రీడా ఈవెంట్ ప్రవేశానికి 40% జీఎస్టీ ఉంటుందని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ ప్రకటించింది. ఇప్పటి వరకు ఐపీఎల్ టికెట్ ధర 500 ఉంటే 28% జీఎస్టీతో 640 చెల్లిస్తున్నారు. 2026 సీజన్ నుంచి 40% జీఎస్టీ పరిధిలోకి వస్తుంది కాబట్టి ధర 700 అవుతుంది. ఐపీఎల్ టికెట్ ని విలాసవంతమైన వస్తువుల జాబితాలో చేర్చడంతో 40% జీఎస్టీ పరిధిలోకి వెళ్ళింది. ఇక అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్లను ఇతర క్రీడా ఈవెంట్ కింద పేర్కొనడంతో 500 పై చీలుకు ధర ఉన్న టికెట్ మీద 18% జీఎస్టీ వర్తిస్తుంది. 500 కంటే తక్కువ ధర కలిగిన టికెట్స్ కు మాత్రం జీఎస్టీ ఉండదు. ఈ ఎఫెక్ట్ ఈ ఏడు ఐపీఎల్ పై ఎలాంటి ప్రభావం చూపిస్తుందో మరి వేచి చూడాల్సిందే.